అధ్యక్ష, రాజధాని నిర్మాణం మీద రాజధానిలో ఉన్నటువంటి అక్కడ ఆ పరిసరాల్లో జరిగినటువంటి భూ సేకరణ మీద రకరకాలైనటువంటి అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీద మేము వినండి, దీని మీద మేము 344 ఇచ్చున్నాం. 344 ఇచ్చున్నాం మేము. ఆ 344 నన్న పరిగణలోకి తీసుకుని మీరు ఎప్పుడు చర్చించడానికి అవకాశం ఇస్తారో చెప్పండి అధ్యక్ష. సోదర సభ్యులు నరేంద్ర గారు మాకు పాఠాలు నేర్పాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడు ఏ సందర్భంలో ఏ రకంగా మేము నిరసన తెలియజేసి వాకౌట్ చేయాలన్నది క్షుణ్ణంగా మాకు తెలుసు. సభను నడుపుతున్నటువంటి తీరు కానీ ఒక స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన స్టేట్మెంట్ని పక్కకు పెట్టి గంటన్నర ఉపోద్ఘాతం చెప్పినటువంటి పరిస్థితిని కానీ అర్థం చేసుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఒక స్టేట్మెంట్ కన్ఫర్మ్ అవ్వలే ముఖ్యమంత్రి గారు. సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చేశారు. ఆయన రాజకీయ జీవితాన్ని అంతా ఇక్కడ తేటతెల్లంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్నిటినీ అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తులుగా మీరు ఏకపక్ష ధోరణితో పోతున్నారు. ప్రతిపక్షం యొక్క అభ్యర్థాన్ని ఎక్కడా పరిగణలోకి తీసుకోవట్లేదు. ప్రజా సంక్షేమాన్ని ఎక్కడా కూడా మీరు దృష్టిలో పెట్టుకోవటం లేదు. మీరు తీసుకున్న నిర్ణయానికి వెనక్కి అడిగేసేటటువంటి పరిస్థితులు స్పష్టంగా అక్కడ మాట్లాడినటువంటి సభ్యుల యొక్క తీరు వల్ల అర్థమైనటువంటి కారణంగానే మేము నిన్న వాకౌట్ చేసినటువంటి సందర్భం ఉంది అధ్యక్ష. అయితే ఇక్కడ ఇప్పుడున్న సభ జరిపించడానికి మేమేంటున్నారు, 2 రోజుల సభలో మేము ఏమంటున్నారు, దీనికి కారణం ఎవరు అధ్యక్ష? ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆగవా, నేను చెప్పేది మేము చెప్పేదాన్ని వినే ఒప్పుకుండాలి. మీకు చెప్పేదాన్ని వినే ఒప్పుకుండాలి అధ్యక్ష. మీరు మనసు పెట్టి గత ఈ శాసనసభలో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా ఒక్కసారి మీరు మళ్ళీ మననం చేసుకున్నట్టయితే అధ్యక్ష వాస్తవాలు ఏంటో మీకు తెలుస్తాయి. ఇక్కడ 2 చేతులు కలిస్తేనే తప్పట్లు. సభ నడిపించుకోవాల్సినటువంటి బాధ్యతాయుతంగా వ్యవహరించినటువంటి పరిస్థితులు మీ దగ్గర ట్రెజరీ బెంచ్ నుంచి రావాలి. ఆ రకంగా కాకుండా వ్యక్తిగత దూషణలకు పోయి ఈనాడు సబ్జెక్టుని వక్ర మార్గాన్ని పక్కకు పెట్టించి సమాధానం చెప్పుకోవాలనేటువంటి పరిస్థితుల్లో మీరు వ్యక్తిగత దూషణలకు వెళ్తున్నటువంటి సందర్భంలోనే ఈ సభ సజావుగా సాగినటువంటి పరిస్థితులను తప్పించి ప్రతిపక్షంగా మేము మాత్రం మా బాధ్యతను గుర్తెరిగి మేము వ్యవహరించడం జరుగుతుంది. ఇవాళ కూడా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం, ఏదైతే రాజధాని అంశం ఉందో ఈ రాజధాని అంశం మీద చాలా రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి.